ఈరోజు టాప్ 5 to 6 ఐటమ్స్ మాత్రమే టేబుల్ పైన పెడుతున్నాను నేను ఈరోజు. వన్ ఆఫ్ దట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఆంబూర్ బిర్యానీ. నాకు ఇంకా గుర్తుంది, మీరు తిన్న నెక్స్ట్ రోజు కాల్ చేసి నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దీని గురించి మాట్లాడారు. ఈ డిషెస్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇది డెఫినెట్ టేస్ట్ చేయాలనిపించింది. అసలు ఆంబూర్ బిర్యానీ ద బేసెస్ ఎక్కడి నుంచి? ఆంబూర్ ఇస్ అ ప్లేస్ ఇన్ తమిళనాడు. దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ కాల్డ్ ఆర్కాట్ రీజన్ అండ్ దేర్ నవాబ్స్ రూల్డ్. Century by century it has been passed. Okay. And it has come to our table today. Kukatpalli, we have a customer who comes daily for this. అవునా? ఇది నాకు చాలా టెంప్టింగ్ ఉంది. ఈ ఐటమ్ ఏంటో చెప్తాను. మాస్టర్ ఎగ్ కలకి మెనూలో ఒక సెపరేట్ కాంబో ఉంది. పాండిచేరి మటన్ బోన్ సూప్, మాస్టర్ కలకి. పరోటా టెక్స్చర్ అయితే ఆ సాఫ్ట్నెస్, ఆ క్రంచీనెస్ ఇవన్నీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మధురై పిచ్చి పోట కోడి. దీనికి ఫస్ట్ తీస్తే ఈ బోనే వస్తుంది. ఇది ఫస్ట్ టైం కస్టమర్కి ఇక్కడ చెప్తే మధురై పిచ్చిపోట కోడి అంటే ఏమిరా తిడుతున్నావు అంటున్నారు. ఫస్ట్ యాక్చువల్ రెస్టారెంట్ రాగానే కిచెన్ వెళ్తా. ఆర్గనైజ్డ్లీ ఇట్ ఈస్ మెయింటైనింగ్. నేను అక్కడే మీకు ఫిదా అయిపోయాను. The first food inspection in my outlet who will do is my son. You give him the biryani, he will tell today the taste is little different. Before me he can tell. ముతయ్య మురళీధరన్ క్రికెటర్ ఒకసారి వచ్చేప్పుడు మన స్ట్రీట్ బైట్ రవితేజ్ రవి గారు బెస్ట్ ఐటమ్స్ తీసుకురామని చెప్తే వీ టుక్ దిస్. ఆయనకి చాలా నచ్చింది ఇది. అండ్ ఐ హ్యావ్ మై ఫోటో విత్ నూల్ పరోటా విత్ హిమ్. మై ఫ్యామిలీ ఈట్స్ ఆల్మోస్ట్ thrice in a week. చెప్పకుండా ఆర్డర్ చేస్తాము. షీ విల్ ఆర్డర్, మై వైఫ్ విల్ ఆర్డర్ ఆల్మోస్ట్ 3 to 4 times. Staff will also be alert కదా. After this 12 years of journey, okay, I'm also seeing some competition is coming up now, which is very welcoming. 12 years పడింది పాండి పరోటాస్కి ఒక మంచి కాంపిటీషన్ చూడడానికి. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే, లాస్ట్ టైం ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్ ఉన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్, మిమ్మల్ని అడిగాను, సార్ అట్లా ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ఉంది, మీ దగ్గర ఓన్లీ పరోటాసే ఉంటాయి అనుకుంటే ఏం మాట్లాడుతున్నారండి, పరోటా కాకుండా వీ హ్యావ్ బిర్యానీ, అది పంపిస్తాను చూడండి అన్నారు కదా. నేను యాక్చువల్లీ బిర్యానీ కోసం ఇక్కడికి వచ్చి ఏముంటుందిలే నార్మల్ మన ఈ నార్మల్ స్టైల్ ఆఫ్ హైదరాబాదీ అనుకున్నాను, కానీ కంప్లీట్గా నేను తిన్న తర్వాత ఫ్యామిలీ మొత్తం అసలు ఎంజాయ్ చేసింది ఆంబూర్ బిర్యానీ. నేను ఆ రోజు చెప్పాను, లేదంటే ఆంబూర్ బిర్యానీ కోసంగా నేను ఒక డెఫినెట్గా మీ దగ్గర కూర్చొని అసలు ఇది ఎలా, ఈ రెసిపీ ఏంటి, అసలు ఎలా మీరు చేస్తారు, అసలు ఈ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఎందుకంటే హైదరాబాద్లో దమ్ బిర్యానీ లేదంటే ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన పలావ్స్, ఇవి రెండు ఫేమస్. అవును. ఆంబూర్ బిర్యానీ ఎక్కువ తమిళనాడు ఆ సైడ్ ఎక్కువ మనం వింటాం, ఇక్కడ ఎప్పుడు వినది కాదు. కానీ ఆంబూర్ బిర్యానీ నేను నిజంగా ఇక్కడ హైదరాబాద్లో వినలా. అలా మీరు ఈ రెసిపీ పెట్టిన తర్వాత నాకు ఈ డిషెస్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇది డెఫినెట్ టేస్ట్ చేయాలనిపించింది. అందుకని ఐ థాట్ ఆఫ్ టేస్టింగ్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బిర్యానీస్తో పాటు వేవ్ అదర్ డిషెస్ కూడా, సో ఆ డిషెస్ కూడా ఉన్నాయి కాబట్టి విల్ టేస్ట్ అండ్ విల్ డిస్కస్ ఆంబూర్ బిర్యానీ గురించి విల్ డిస్కస్ చేస్తూ అసలు ఈ రెసిపీ ఏంటి, అసలు ఆరిజిన్ ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా మీరు చెప్తారు. విల్ ఎంజాయ్ దిస్ డిషెస్. ఈరోజు టాప్ 5 to 6 ఐటమ్స్ మాత్రమే టేబుల్ పైన పెడుతున్నాను నేను ఈరోజు. అండ్ వన్ ఆఫ్ దట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఆంబూర్ బిర్యానీ. నాకు ఇంకా గుర్తుంది, మీరు తిన్న నెక్స్ట్ రోజు కాల్ చేసి నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దీని గురించి మాట్లాడారు. ఇన్ని రోజు హైదరాబాద్లో మిస్ చేశారని చెప్పి. సో స్టిల్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ మార్కెట్ ఫర్ అస్ టు స్కేల్ అప్ ఫర్ ది ఎస్పెషల్లీ ఆంబూర్ బిర్యానీ. 2014లో పాండి పరోటా స్టార్ట్ చేశాను. అండ్ 2015 నుంచి ఆంబూర్ బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేసాం హైదరాబాద్లో. ఆల్మోస్ట్ 11 years నుంచి ఉంది హైదరాబాద్లో. ఎలా మిస్ అయ్యాను కదా. డెఫినెట్లీ. అంటే బట్ వీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం కొద్దిగా చేంజెస్ కూడా చేసాం దీంట్లో. బికాస్ ద ఆథెంటిసిటీ, అక్కడ వెళ్ళి నేర్చుకొని అక్కడ ఎలా చేస్తున్నారు, మసాలాస్ ఏది ఉండాలి దీంట్లో స్పెషాలిటీ ఏమంటే, ఎందుకు ఇమీడియట్గా నచ్చింది మీకంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది తిన్న తర్వాత. స్టార్టింగ్లోనే ఫస్ట్ ఒక చెయ్యి తింటేనే మీకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది కదా. దానికి రీజన్ ఏమంటే దాని రైస్. ఓకే, దట్ రైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్పూన్ అనేది తీయడానికి మాత్రమే అలౌడ్. దాని తర్వాత చేతిలోనే తినాలి. బిర్యానీ స్పూన్లో తింటే ఇట్స్ ఎ క్రైమ్.
వేస్తాం. ఇంకా యా సెపరేట్గా మటన్ బిర్యానీ కూడా వేస్తాను. యా మటన్ పీసెస్ తిని చూడండి. ఇది మనతో ఓన్లీ బోన్లెస్. ఓకే బస్ స్టార్టింగ్లో విత్ బోన్లెస్ చేసాము, చాలా గొడవ అయింది. నాకు బోనే వచ్చింది, ఇది అందని మొత్తం బోన్ తీసిరా. దీని తర్వాత నుంచి ఓన్లీ బోన్లెస్ పాండి పరోటా అసలు చెప్పి. బేసిక్గా ఇప్పుడు ఇది రైస్ కూడా మనం నార్మల్ మీరు పెట్టుకొని చెప్తాను, మీరు ఎంజాయ్ చేస్తూ తింటూ మీరు దీని గురించి చెప్పాలి నాకు. అది ఈ రైస్ మీరు ఇలా 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 ఒక్కసారి తీస్తే అది మల్లెపూలాగా ఉంటుంది. దానికి ఫస్ట్ చేతిలో పట్టుకొని తింటే అప్పుడు మీకు ఇమీడియట్గా ఫ్లేవర్ అనేది అండ్ టెక్స్చర్ ఫీలింగ్ దీంట్లోనే ఉంటుంది కదా. ఇలా పట్టుకొని చూడండి ఎంత సాఫ్ట్గా మల్లెపూలాగా ఉంటుంది. అసలు ఈ రైస్ ఎక్కడి నుంచి అండి? లైక్ మనకు బేసిక్గా కర్నూలు రైస్ లేకపోతే బాస్మతి రైస్ దొరుకుతాయి, బట్ ఈ రైస్ మీరు ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది యాక్చువల్లీ సీరగ సంబా రైస్. దీనికి తమిళ్లో సీరగ సంబా. ఓకే. సీరగ అంటే చిన్న జీరగం అంటారు తమిళ్లో, జీరా. ఓకే. ఆ జీరా లాగా చిన్న చిన్న రైస్ ఇది. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ సీరగ సంబా. ఇస్ అ వెరైటీ ఆఫ్ కల్టివేషన్. ఓకే. సీరగ సంబా అంటారు. ఇది ట్రెడిషనల్, ఇట్స్ సెంచురీ ఓల్డ్ రైస్ ఇట్ ఈస్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ రాయల్ రైస్. ఓకే. దీనికనే ఒక సెపరేట్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ రైస్ బ్యాగ్ లోపల చేయి పెట్టి స్మెల్ చేస్తే చెయ్యి మొత్తం ఫ్లేవర్ఫుల్ ఉంటుంది మీకు. ఓకే. ఇది ఎక్కడి నుంచి బేసిక్గా అంటే కర్ణాటకనా లేకపోతే తమిళనాడు? నో, ద ఆరిజిన్ ఇట్ ఈస్ అక్రాస్ సౌత్ ఇండియా, బెల్ట్ ఈస్ దేర్. అది మాత్రం లేకుండా వెస్ట్ బెంగాల్లో ఇది చాలా ఫేమస్ రైస్. ఇది వెస్ట్ బెంగాల్లో దీనికి పేరు గోవింద్ భోగ్ అంటారు. ఓకే. 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 దీంట్లో అక్కడ కీర్ చేస్తారు. పూజ చేసేప్పుడు కీర్ చేసిన ఆ గోవింద్ భోగ్ రైస్. ఓకే. ఇక్కడ చిట్టిముత్యాలు, చిట్టుముత్యాలు, సీరగ సంబా. అండ్ ఇది కర్ణాటక సైడ్లో దీనికి జీరా రైస్ అంటారు. ఓకే. అక్కడ బుల్లెట్ రైస్లో ఇంకా బుల్లెట్ రైస్ అనే ఆంబూర్ బిర్యానీ బెంగళూరులో చాలా ప్లేస్లో దొరుకుతుంది. ఓకే. అది బుల్లెట్ రైస్ అంటారు, కోలం రైస్. కానీ చాలా ఫ్లేవర్ఫుల్ ఉందండి అసలు. అదేంటి నార్మల్ రైస్కి దీనికి ఆ డిఫరెన్స్ టేస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక టేస్ట్ చేయాలి, ఇంకో బైట్ చేయాలి అన్న ఎగ్జైట్మెంట్ ఉంది. సో అందుకని ఇది అసలు ఈ రైస్లో సమ్టైమ్స్ సమ్ ప్లేసెస్లో తప్పు చేస్తారు. ఈ రైస్ తీసుకుంటారు, మసాలాస్ ఎక్కువ వాడతారు. ఓకే. ఈ రైస్లో మసాలా ఎక్కువ వాడి మసాలా ఫ్లేవర్ ఓవర్టేక్ చేస్తే రైస్ కన్నా క్వాలిటీ పోతుంది. నార్మల్ రైస్లే చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హాఫ్ ఫ్రమ్ ద మసాలా అండ్ హాఫ్ ఫ్రమ్ ద రైస్. అది ఉంటేనే ఆ క్వాలిటీ ఉంటుంది మీకు. ఓకే. అంత సాఫ్ట్నెస్, రైస్లో సాఫ్ట్నెస్ ఉంది, దాంట్లో ఉన్న ఫ్లేవర్ ఉంది. ఓకే. బట్ ఇది మసాలా, మీట్ ఫ్లేవర్ అండ్ ద రైస్ ఫ్లేవర్ ఇది మిక్స్ అయ్యి ఈక్వల్ లెవెల్లో ఉంటేనే యూ విల్ ఫీల్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు బేసిక్గా ఆంబూర్ బిర్యానీ అనేది తమిళనాడు అంత ఫేమస్ కదా. ఇప్పుడు మీకు ఇది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని అసలు ఆంబూర్ బిర్యానీ ద బేసెస్ ఎక్కడి నుంచి, అసలు ఆంబూర్ బిర్యానీ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి చెప్పండి. ఆంబూర్ ఇస్ అ ప్లేస్ ఇన్ తమిళనాడు. ఇక్కడ నిజాం రూల్డ్ హైదరాబాద్. అండ్ నిజామ్స్ బిర్యానీ is very famous. సో ఈ బిర్యానీ టుడే వాట్ వీఆర్ ఎంజాయింగ్ టుడే ఇన్ హైదరాబాద్ ఈస్ ఫ్రమ్ ద నిజామ్స్ కిచెన్. అలాగే తమిళనాడులో దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ కాల్డ్ ఆర్కాట్ రీజన్. ఆర్కాట్ ఇస్ ఏరియా. ఓకే. అండ్ ఆంబూర్ ఇస్ అ ప్లేస్. ఓకే. అండ్ దేర్ నవాబ్స్ రూల్డ్. అప్పుడు దిస్ నవాబ్స్ కిచెన్ దే యూజ్ ద తమిళ్ రెసిపీస్, తమిళ్ ఫ్లేవర్ స్పైసెస్. ఓకే. ఓకే. సో నవాబ్ కిచెన్, దేర్ royal cooks got the masala from the Tamil Nadu. Okay. And that is a preparation which made. And that is a recipe. Okay. And century by century it has been passed. Okay. And it has come to our table today in Hyderabad. These many years how we missed Hyderabad is sir. Yeah, అది కూడా చాలా. ఇప్పుడు స్టార్టింగ్ లో nobody accepted this as a biryani itself. హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ తప్ప వేరే ఏదైనా తీసుకోవచ్చు చెయ్యి అంతే. అవును. అది పేరు పులావ్. బట్ స్టిల్ అవును, ద అక్సెప్టెన్స్ ఫర్ దిస్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ ఈజ్ వెరీ వెరీ హై. ఓకే. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ డేస్లో కొంచెం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి కష్టపడారు. బికాస్ ద క్వాలిటీ ఆఫ్ రైస్ ఏమనేది, ఇది ఏమి రేషన్ రైస్లో బిర్యానీ చేస్తున్నాం హైదరాబాద్కి వచ్చిన సిచ్యువేషన్ కూడా జరిగింది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత
the same person who told like that has come back and become a regular customer. ఓ Yeah, that also is there. And ఈ దాల్చా మిస్ చేయవద్దు మీరు. ఈ దాల్చా is specially made for the biryani. That is made of dal. And we have customers who come daily for this. Kukatpalli, we have a customer who comes daily for this. అవునా పప్పుతో చేసింది. Dal is a major content in that. అంటే దీంట్లోకి దాల్చా ఇది ఇవ్వాలన్న కాన్సెప్ట్ జనరల్గా మనకి రైతాతో పాటు మనకి గ్రేవీస్ ఇస్తారు కదా హైదరాబాద్. అవునవును. బట్ దిస్ ఇస్ డిఫరెంట్. Even in Andhra side also, you can see the culture of dalcha for the biryani. అవును అవును. And katta ఇస్తారు దాంట్లో. కట్టా ఇస్తారు. అవును. దీంట్లో దాల్ ఉంటుంది, ఓకే. బ్రింజాల్ అండ్ క్యారెట్ కూడా వాడతారు, ఆలు కూడా వాడతారు దీంట్లో వన్ ఇస్ దాల్, బ్రింజాల్, ఓకే. అండ్ దెన్ లిటిల్ పించ్ ఆఫ్ ఒక పులుపు వస్తుంది దాంట్లో, దట్ ఈస్ ఫ్రమ్ టామరిండ్. ఓకే. ద రైట్ క్వాంటిటీ ఆఫ్ టామరిండ్ దాంట్లో వాడాలి. అది లేకుండా ఫైనల్గా ఒక చిన్న ఫ్లేవర్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ ఫ్రమ్ కర్రీ లీఫ్. ఓ ఆ కర్రీ లీఫ్ ఫ్లేవర్ దాంట్లో రావాలి. దానికి ఒక టెక్నిక్ ఉంది, కుకింగ్ టెక్నిక్. అప్పుడే ఆ కర్రీ లీఫ్ ఫ్లేవర్ దాంట్లో స్ప్రెడ్ అవుతుంది. దీంట్లో ఇంకొక టెక్నిక్ మ్యాక్సిమం రెస్టారెంట్ వాళ్ళకి తెలుసు, బట్ స్టిల్ సంబడి వాంట్స్ టు ట్రై బిర్యానీ విత్ దిస్ రైస్. సో మార్కెట్లో ఈ రైస్ కాస్ట్ దిస్ అప్రాక్సిమేట్లీ 170-180 రూపీస్ పర్ కేజీ. సేమ్ రైస్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ 100 and 120 ఆల్సో. దట్ ఈస్ ఆల్సో రియల్ రైస్ ఓన్లీ. డిఫరెన్స్ ఏమంటే అది కొత్త రైస్. అది ఇప్పుడు ఒక 4-5 months ముందు కల్టివేషన్ చేసిన రైస్, దాంట్లో ఈ బిర్యానీ చేస్తే మొత్తం ముద్దలాగా అయిపోతుంది, రైట్ ఫ్లేవర్ ఉంటుంది. బట్ ఇలా యూ కెనాట్ హ్యావ్ ద టెక్స్చర్ ఆఫ్ మల్లిపూర్ టెక్స్చర్. రైట్ రైట్. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ఓల్డ్ రైస్. ఈ డిషెస్ అంటే ఆఫ్ కోర్స్ నాకున్న ఈ బెస్ట్ 5-6 ఐటమ్స్లో ఇది నాకు చాలా టెంప్టింగ్ ఉంది. ఈ ఐటమ్ ఏంటో చెప్పరా? దిస్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ డిష్ అండి, మాస్టర్ ఎగ్ కలకి. దిస్ ఈస్ ఓన్లీ ఎగ్. ఓన్లీ ఎగ్. ఈ మాస్టర్ ఎగ్ కలకి తమిళనాడుకి వెళ్తే ఎగ్ కలకి అంటారు, ఓకే. మనం ఇక్కడ మాస్టర్ ఎగ్ కలకి అంటాం. ఓకే. ఈ టెక్స్చర్లో తమిళనాడులో ఎగ్ కలకి ఎక్కడ దొరకదు. పాండి పరోటాస్లో మాత్రమే మీకు ఇక్కడ హైదరాబాద్లో మాస్టర్ ఎగ్ కలకి దొరుకుతుంది. ఓకే. అక్కడ వెళ్ళి మీరు కలకి అడిగితే కలకి మొత్తం లిక్విడ్ లాగా ఉంటుంది. ఇలా తవాలో ఎగ్ పోసి మొత్తం ఇమీడియట్గా రోల్ చేయాలి. రోల్ చేసి మీకు ప్లేట్లో పెడితే మొత్తం లూజ్గా ఇలా ఆడుతుంది, అది షేక్ అవుతుంది. అది ఓకే. ఇలా ఒక్క స్పూన్లో తీస్తే మొత్తం లిక్విడ్ వచ్చేస్తుంది దాని నుంచి. ఓహో. సేమ్ ఇంట్రొడ్యూస్ చేశాను హైదరాబాద్లో, ఎవరికి నచ్చలేదు. ఓకే. బట్ వదిలేయడం నాకు మనసు లేదు. సో ఒక మాడిఫికేషన్ చేస్తాం దీంట్లో అని చెప్పి కొంచెం దీనికి టెక్స్చర్ తీసుకొచ్చి, అప్పుడు ఇప్పుడు కూడా సెమీ కూడా ఉంది. మీరు ఒక నోట్లో పెట్టగానే అది మెల్ట్ అయిపోతుంది అది. సో నో నీడ్ టు ఈట్ ఇట్, యూ జస్ట్ పుట్ ఇన్ ద మౌత్, ఇట్ విల్ మెల్ట్. ఇదే జస్ట్ వెళ్ళిపోతుంది అసలు. ఇప్పుడు మీకు పాండిచేరి మటన్ బోన్స్ చూపించాను కదా, అవును. మెనూలో ఒక సెపరేట్ కాంబో ఉంది, పాండిచేరి మటన్ బోన్స్ మాస్టర్ కలికి. ఓకే. అది తీసుకుంటే యూ విల్ గెట్ 30% డిస్కౌంట్ డైరెక్ట్లీ ఆన్ ద స్ట్రైట్ ఐటమ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే కొంచెం అలవాటు చేద్దాం కస్టమర్కి. ఈ కాంబో మీరు ట్రై చేయండి ఇప్పుడు మటన్ సూప్తో. ఇప్పుడు అది తినండి కొంచెం మంచిగా డిప్ చేసి. నవ్ యూ హ్యావ్ ద సూప్ విత్ ద సూప్. సో దట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ కదా, ఒక ఎక్స్పీరియన్స్ అది. దట్స్ వై ఐ మేడ్ దిస్ కాంబో. ఓహో. సో మ్యాండేటరీ చేశారా? సో అది కూడా ఒక హిడెన్ ఐటమ్ లాగా మెనూలో ఉంది. నెక్స్ట్ టైం ఎవరిని వస్తే ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ టు ఫైండ్ అవుట్ దట్ మెన్యూ. ఓ అసలు ఏది పట్టుకున్నా నాకు. మనం బిర్యానీ చూడగానే స్టార్టర్ ఏమి టచ్ చేయకుండా స్ట్రైట్ బిర్యానీ వెళ్ళిపోయాము. సో లెట్స్ ట్రై ద స్టార్టర్స్. ఈ రెండు కాంబినేషన్ మీరు చెప్పినట్టు అల్టిమేట్ అండి. అవునండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. దిస్ ఇస్ మటన్ సుక్కా. ఓకే. దిస్ ఇస్ యాక్చువల్లీ విరుదునగర్ మటన్ సుక్కా. విరుదునగర్ ఇన్ తమిళనాడు. ఓకే. సో దట్స్ ఫేమస్ ఫర్ దేర్ మటన్ సుక్కా స్టైల్. ఓకే. ఇది వీఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద తవా. ఓకే. మీరు మటన్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇస్ మదురై పిచ్చిపోట కోడి. ఇది మదురై పిచ్చిపోట కోడి. పిచ్చి అంటే ఇట్ ఈస్ షెడెడ్ ఇన్ తమిళ్లో. ఓకే. 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 అది. ఓకే. దీనికి ఫస్ట్ తీస్తే ఈ బోనే వస్తుంది. ఓకే.
ఈ బోనే సర్వ్ చేస్తారు, మీరు భయపడవద్దు ఏమి బోన్ సర్వ్ చేస్తున్నారని. 2 చికెన్ లెగ్ పీస్లో చేసిన ఐటమ్ ఇది. ఓకే నెక్స్ట్ మీకు బెస్ట్ పీస్ వస్తుంది. ఓకే దీంట్లో 2 ఫ్లేవర్ అండి, ఓన్లీ కర్రీ లీఫ్ అండ్ బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ ఆల్సో గ్రౌండెడ్ ఇన్సైడ్ ద కిచెన్. 2 ఐటమ్ ఉంటుంది దీంట్లో, వేరే ఫ్లేవర్ ఏమి ఉండదు. ఇది ఫస్ట్ టైం కస్టమర్కి ఇక్కడ చెప్తే మధురై పిచ్చిపోట కోಳಿ అంటే ఏమిరా తిడుతున్నావు అంటున్నారు. పిచ్చి మీన్స్ తెలుగు మ్యాడ్ నో, అందుకనే బట్ తమిళ్లో పిచ్చి అంటే షెడెడ్. టాప్ 6లో నో ర్యాంకింగ్ అండి. ఓకే, ఇప్పుడు తిన్నదంటూ నో ర్యాంకింగ్, ఆల్ టాప్లోనే ఉన్నాయి. నేను 1, 2, 3 లేవు యాక్చువల్లీ. అవును. ఇస్ టూడ్ జనరల్గా బిర్యానీ, దమ్ బిర్యానీలో మనకి రైస్తో పాటు బిర్యానీ పీసెస్ కూడా వచ్చేస్తాయి. కానీ ఇఫ్ యూ ఆర్డర్ ద రైస్ అండ్ ఈ స్టార్టర్స్, కాంబినేషన్స్ ఆర్ సో గుడ్ అండి. సో అంటే ఫ్లేవర్ఫుల్ ఉన్నాయి, తింటున్నప్పుడు ఆ స్పైసెస్ తెలుస్తున్నాయి. టేస్ట్ ఎస్పెషల్లీ ఎలా ఉందంటే, ఇది అంటే ఇప్పుడు కొంత ఎక్కువ ఇన్ హైదరాబాద్లో మసాలాలు ఎక్కువ యాక్చువల్లీ. అవును, టూ మచ్ ఆఫ్ మసాలాలు ఎక్కువ స్పైసీగా తినలేం. కానీ నాకు మైల్డ్గా ఉంది. ఈవెన్ కిడ్స్ ఆల్సో కెన్ ఈజీలీ ఈట్ అనిపించింది నాకు. అండ్ ద సక్సెస్ ఈజ్ ఆల్ అవర్ 5 outlets విల్ హ్యావ్ ద సేమ్ టేస్ట్. అది తీసుకురావాలి. రైట్. అండ్ ద సక్సెస్ ఆఫ్ పాండి పరోటాస్ నేను చాలాసారి ఐ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్. అంటే మంచి మంచి బ్రాండ్స్ వచ్చింది తమిళనాడు నుంచి. ఓకే. బట్ సమ్హౌ అన్ఫార్చునేట్లీ దే కుడ్ నాట్ స్కేల్ అప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వీఆర్ దేర్ సిన్స్ 2014. సో ఒకటి నాకు దాంట్లో వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ హ్యాస్ మోడిఫైడ్ పాండి పరోటాస్ ఫ్రమ్ ద అదర్ థింగ్ ఇస్ దట్ ఎగ్ కలకి చెప్పాను కదా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అలాగే అన్ని ఐటమ్స్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ తమిళనాడు ఫ్లేవర్ ఉంటుంది, బట్ లిటిల్ టెక్స్చర్ చేంజ్ మే బీ రిక్వైర్డ్ వేర్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. వీ డోంట్ చేంజ్ ఇన్ ఎవ్రీథింగ్ ఫర్ ద ప్లేస్. ఫర్ ద ప్లేస్. సో అది కొంచెం అక్సెప్టెన్స్ ఉండాలి, రిసీవింగ్ ఉండాలి కస్టమర్తో. వాట్ ఈస్ వర్కింగ్ అవుట్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఇప్పుడు సేమ్ మీరు తమిళనాడుకి వెళ్ళి రోడ్ సైడ్ షాప్స్ చాలా ఉంటుంది కదా, దాంట్లో కలకి అని అడగండి, కలకి ఇస్ దేర్ అండ్ పీపుల్ విల్ స్టాండ్ దేర్ అండ్ ఈట్ 3-4 కలకీస్. సింగిల్ పర్సన్ కెన్ హ్యావ్ 3-4 కలకీస్ దేర్ వెరీ ఈజీలీ. ఓకే. And that is a good side dish for the beer. That is off record. Okay. So, నేను యాక్చువల్లీ వెరీ ఆనెస్ట్లీ ఈ కైండ్ ఆఫ్ ఐటమ్స్ హైదరాబాద్ ఇది టేస్ట్ చేయడం అంటే ఆఫ్ కోర్స్ ఏపీ సైడ్ మాకు అంత ఇవి దొరకవు, కానీ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ తమిళనాడు. బట్ హైదరాబాద్లో దీస్ ఆర్ ద ఐటమ్స్ ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ ఇట్ యాక్చువల్లీ, వెరీ ఫస్ట్ టైం. అంటే ఆ రోజే బిర్యానీ తీసుకున్నాను, మీకు ఏం లేదు. బట్ ఈరోజు ఏముంది కల్కి కానీ, లేకపోతే మటన్ సూప్ కానీ, లేకపోతే తవా ఇది కానీ, లేకపోతే దట్ ఆల్సో పిచ్చి పట్టుకొని అదొకటి కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ యాజ్ ఓన్ ఫ్లేవర్డ్. రైట్. తింటుంటే ఇంకొంచెం తినాలి. I want to eat some more. None of the dish will overtake the masala flavor. ఇప్పుడు మీరు స్పైసీ కూడా ఎక్కువ ఉండదు. స్పైసీ అడావడిగా స్పైసీ పెట్టి అది అలవాటు లేదు. క్లీన్. ఇప్పుడు చికెన్ ఉంటే చికెన్ ఫ్లేవర్ ఉండాలి, దాంట్లో ఉన్న స్పైసెస్ ఉండాలి. స్పైసెస్ ఫ్లేవర్ ఉంటుంది. స్పైసీ అంటే చిల్లీ పౌడర్ స్పైసీ కాదు, ఆ ఫ్లేవర్ ఆఫ్ స్పైసెస్. మీరు పెప్పర్ వాడితే, ఇప్పుడు నేను దీనికి మీకు సర్వ్ చేస్తే దీంట్లో పెప్పర్, you will get the pepper flavor. The spicy is only from pepper, not from the chili powder. Right. ఇప్పుడు ఇది తీసుకుంటే the spicy is from the chili powder. So అలా you will differentiate the items. ఇవన్నీ అంటే ఫ్రమ్ పాస్ట్ 10 years నుంచి మీరు ఉన్నారు కదా, ఇవి ఎందుకు ఇంత మార్కెట్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అంటే నాకు అంటే బేసిక్గా ఇంత బ్యూటిఫుల్ ఐటమ్స్ చెన్నై నుంచి ఇక్కడికి తమిళనాడుది ఇలా దొరుకుతున్నాయి అనేది చాలామంది తెలియదు. బట్ దే షుడ్ నో దిస్ ఐటమ్స్ యాక్చువల్లీ. Definitely the market is still there for us. We have అంటే still we are successful for the last 12 years. Okay. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇంకా మార్కెట్లో తెలియాలి, ఎందుకు తెలియలేదు అంటే ఇంకా వీ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ వీ షుడ్ బి రెడీ టు సర్వ్ దాట్ కస్టమర్స్ ఆల్సో. ఇప్పుడే కొంచెం కష్టపడుతున్నాము. ఈ వీకెండ్ వస్తే మొత్తం ఫిల్ ఉంది, టైంకి మనం సర్వీస్ చేయాలి, ఈ ఛాలెంజెస్ ఉంటుంది.
లాస్ట్ టైం ఒక వీడియో కూడా పెడదామని వీడియో తీశాను. కస్టమర్కి సారీ చెప్పి ఒక వీడియో పెట్టాలి. టోటల్ క్రౌడ్ అయిపోయింది రెస్టారెంట్. ప్రతి కస్టమర్ టేబుల్లో 15-20 minutes వెయిట్ చేశారు. సో కస్టమర్ అక్సెప్టెన్స్ ఇస్ దేర్. సమ్ టైమ్స్ ఓవర్ క్రౌడ్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. We should accept that and we should be ready to first serve. Then marketing is definitely, any business, marketing is required. True. We will do that also. True. But we still have a good market scope. ఇంకా మనం సికింద్రాబాద్ ECL సైడ్ ఏమీ ఎక్స్పీరియన్స్ ఏమీ చేయలేదు. బట్ అది కూడా చేద్దాం. లేదు, యాక్చువల్లీ నాకు ఇప్పుడు యాంబూర్ బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ ఎవ్రీ ఐటమ్ ఈజ్ అ డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ యాక్చువల్లీ. యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్. అసలు ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. ద బిర్యానీ అవ్వచ్చు, పొరాటోస్ అవ్వచ్చు, ద స్టార్టర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దొరకవు. అవును, ఎవరైనా ఒక్కసారి విజిట్ చేస్తే ఇంకా వాళ్ళు వదలరు. 100%. ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ హూ ఆర్ టిపికల్లీ ద హైదరాబాద్ బిర్యానీ తిన్న వాళ్ళు కూడా ఈ బిర్యానీ వచ్చి తింటే టిపికల్ ఇంట్లో చేసిన ఫ్లేవరే ఉంటుంది. ఇంట్లో చేసినట్టే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద డైజెషన్ ఆల్సో వెరీ ఈజీ ఫర్ యూ. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వాడతాము. ఒకటి ఛాలెంజ్ ఏమంటే దీంట్లో వీ కెనాట్ స్టోర్ ఇట్ ఆఫ్టర్ 5-6 hours ఆఫ్ దట్. సో విత్ ఇన్ 4 hours ఇది వీ హ్యావ్ టు క్లియర్ ఇట్ ఆఫ్ ద స్టాక్. ఓకే, సో వీ డూ ఇట్ 3 times in a day. ఓ అవునా? నేను యాక్చువల్లీ హర్డ్ మీకు ఈ ఉన్న ఈ 5 outletsలో ఒకసారి అవుట్లెట్స్ ఎక్కడున్నాయి చెప్పరా? వీ హ్యావ్ వన్ ఇన్ మదినాగూడ, దట్ ఈస్ దిస్ అవుట్లెట్. వీ హ్యావ్ హైటెక్స్, కుకట్పల్లి, మణికొండ అండ్ యూసుఫ్గూడ. ఓకే, ఇప్పుడు ఈ 5 outletsలో మీరు ఐ హర్డ్ సెంట్రల్ కిచెన్లా ఒకటి పెట్టి అక్కడి నుంచి కుక్ చేసి పంపిస్తున్నారని చెప్పారు. రైట్. వాజ్ ఇట్ డిఫికల్ట్ అండి? అంటే అది ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి దానికి? The beauty of the development of Pondy Parotas happened based on the need. We didn't overnight thought that, okay, today onwards we will start central kitchen. Right. When the need comes, the business will ask for it. Right. Today the business is asking for a bigger central kitchen. We are moving out and we are already prepared to take up a bigger central kitchen. So starting లో 2014లో స్టార్ట్ చేసేప్పుడు ఓన్లీ 1 outlet. ఓకే, ఆ అవుట్లెట్ని తయారు చేసాం. 2017లో హైటెక్ స్టార్ట్ చేసినప్పుడు that time we started preparing biryani in 2 locations. Then నాకు తేడా అనిపించింది. Sometimes customer don't find it very frequently. Customer will find it if there is a big difference. Okay. But me into the business, I'll know the difference. అప్పుడే we thought that let's not do that. We'll bake biryani only in one place and send across and start చేసిన కాన్సెప్ట్ అది. తర్వాత ఓవర్ a period of time we understood that certain basic items has to be prepared in central kitchen only. Okay. That's how you can maintain the consistency across all outlets. Right. అని చెప్పి 2018 నుంచి వీఆర్ మెయింటైనింగ్ ఎ సెంట్రల్ కిచెన్ ప్రాసెస్. ఓకే. ఆ సెంట్రల్ కిచెన్ నుంచి బిర్యానీ, మటన్ సూప్, సాల్నా, దాల్చా, ఓకే, ఈ ఐటమ్స్ మాత్రం ప్రిపేర్ చేసి 5 outletsకి పంపిస్తాం. రైట్. ఇప్పుడు దానికి ఇంకా రిక్వైర్మెంట్ ఎక్కువ అయింది. ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ టైంకి డెలివర్ చేయాలి. ఓకే. మై సెంట్రల్ కిచెన్ ఈస్ ఆల్రెడీ ఓవర్ఫ్లోయింగ్. ఓకే. సింగిల్ డేలో 3 times బిర్యానీ చేయాలంటే అక్కడ అంత స్పేస్ లేదు. ఓకే. సో ఒక బిర్యానీ చేసినప్పుడు నెక్స్ట్ బిర్యానీలో ఇప్పుడు ఇది తయారైతుంది, అది అయిన తర్వాత ఇంకొక బిర్యానీ చేయాలంటే నెక్స్ట్ బిర్యానీ విల్ టేక్ అనదర్ 4 hours. రైట్. సో ఐ హ్యావ్ టు డూ బిర్యానీస్ అట్ ద సేమ్ టైం. రైట్. సో దట్ ఈస్ అనదర్ రీజన్ ఐఎమ్ టేకింగ్ అప్ అ బిగ్ ప్లేస్ నౌ. ఓకే. ఇంకెక్కువ బ్రాంచెస్ కూడా ఇట్ విల్ బి ఈజీ కదా? The plan is that only because for the last 3 years, Madinagoda is the last outlet we started in 2024. Okay. After this, we have not expanded anywhere. We also wanted to be very cautious in expanding. Okay. అంటే జస్ట్ అడావడిగా స్టార్ట్ చేద్దాము, రిక్వైర్మెంట్ ఉంది, we can plan. But before setting up the base properly, మనం ఇంకొక అవుట్లెట్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ మై సెంట్రల్ కిచెన్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్. రైట్. సో దట్ ఈస్ వై బాల్నగర్ సైడ్లో వీ హ్యావ్ టేకన్ అప్ అ సెంట్రల్ కిచెన్. ఓకే. అండ్ ఎక్స్పాన్షన్ విల్ బి ఈజీ ఫర్ అస్ నౌ. రైట్. సో దట్ ఈస్ సెంటర్ కాబట్టి సెంటర్ నుంచి లైక్ ఆల్ ది ప్లేసెస్ కి ఈజీగా ట్రావెల్ చేయడం. We waited almost 4 years for a location in Balnagar as such a location. అవునా? Yeah, it's a beautiful place. Come and visit that place once. రండి, ఆ ప్లేస్కి రండి. డెఫినెట్గా వస్తాను. యాక్చువల్లీ అంటే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను, ఒక బాధ కాస్తే ఇప్పుడు తీరిపోయింది. చాలా మందికి ఇది ఒక మంచి డెస్టినేషన్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది అంటే వాళ్ళు అనుకున్న దానికి ఇలాంటి ఒక ఐటమ్స్ కొత్తగా ట్రై చేసి వాళ్ళు ఎవ్రీడే వచ్చి తినే ఒక ఫుడ్. అండ్ ఐ లవ్ ద వే యూ మెయింటైన్ అంబియన్స్ అవ్వచ్చు, కిచెన్ అవ్వచ్చు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కిచెన్ చూసాను. ఫస్ట్ యాక్చువల్ రెస్టారెంట్ రాగా నేను కిచెన్ వెళ్తాను, హౌ ఆర్గనైజ్డ్లీ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అని. నేను అక్కడే మీకు ఫిదా అయిపోయా. నేను ఎంత సిస్టమేటిక్గా అంటే ఇన్ని 5 branchesలో ఎవ్రీ బ్రాంచ్
ఈజ్ మెయింటైనింగ్ దట్ సేమ్. రైట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ వితౌట్ టీమ్ సపోర్ట్. 2023 నుంచి ఇప్పుడు నా వాట్సాప్ చూస్తే దెర్ ఇస్ అ గ్రూప్ కాల్డ్ పాండీ పరోటాస్ ఇన్స్పెక్షన్ గ్రూప్. ఓ దట్ ఈస్ ఫ్రమ్ 2023 ఆన్వర్డ్స్. ఎవ్రీ డే ఐ విల్ ఈవెన్ గెట్ ద మోరీ ఫోటో, డ్రైనేజ్ ఫోటో కూడా ఉంటుంది దాంట్లో. అవునా? ఓకే. ఈస్ ద డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎండ్ దాకా ఐటమ్ రిసీవింగ్, నైట్ క్లోజింగ్ ప్రొసీజర్, ఎలా స్టోర్ అవుతుంది ఐటమ్స్. మార్నింగ్ రాగానే ఎంప్లాయీ విల్ పుట్ ఎ సెల్ఫీ దేర్. ఓకే. సో ఇన్ దట్ ఇఫ్ యూ జూమ్ అండ్ సీ హూ ఇస్ షేవ్డ్, హూ ఇస్ నాట్ షేవ్డ్, అన్నీ కనిపిస్తుంది దాంట్లో. ఓహో. సో నౌ ఇట్ ఈస్ అ సిస్టమ్ నౌ. సో వీ స్టార్టెడ్ దట్ యాజ్ అ ప్రాసెస్. నౌ ఇట్ హెస్ బికమ్ ఎ సిస్టమ్. Every outlet will get into that mode. And we have our internal inspection group also. Okay. So our manager will visit inspections. It is on no schedule will be there. They'll visit the outlet and they will inspect the outlet, how it is stored, what it is stored, and how the people is doing recipes. Recipes are maintained properly. SOPs are maintained properly. We are doing it process-wise from 2023, but before that onwards, even before that we were doing it. But we were structuring this from 2023 onwards. ఓకే. పాండీ పరోటాస్లో అంటే మేము జనరల్గా నేను వచ్చిన తర్వాత ఓన్లీ ఇక్కడ పరోటాసే దొరుకుతాయి అనుకున్నాను, కానీ ఇక్కడ ఆ పరోటాస్తో పాటు ఇవన్నీ ఉన్నాయని నేను చూసిన తర్వాత నేను తిన్న తర్వాత తెలిసింది. కానీ డెఫినెట్లీ దిస్ పరోటాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కొన్ని అయితే ఆయన నేమ్స్ చెప్తాడు, అది వింటేనే తినాలనిపిస్తుంది. One parota I am giving you right now. Okay. That is nool parota. Okay. You can take one piece. ఇలా తీయగానే you can get that texture of that. Right. This is a nool parota for us. దీనికి కాంబినేషన్ ఏమంటే చికెన్ తెంగాపాల్ సాల్నా. ఓకే. తెంగాపాల్ అంటే తెంకాయ పాలు. ఓకే. తెంగాపాల్ అంటారు తమిళ్లో. ఓకే. You can see the texture of color and texture that is coming from the coconut milk only. ఓకే. యాక్చువల్లీ దాని పైన పోసి తినాలి. పర్సెంట్ పర్లేదు. మంచిగా సోక్ చేసి. యాక్చువల్లీ వెరీ లాంగ్ బ్యాక్, ఒక 4-5 years బ్యాక్ రామేశ్వరంకి వెళ్తున్నప్పుడు ఆ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ పరోటా తిన్నాను. ఆ తర్వాత హైదరాబాద్లో పరోటాలు దొరకమైన నాకు నమ్మకం లేదు, అందుకని ఇప్పుడు తినలేదు. బట్ దిస్ పరోటా ఈజ్ దీంట్లో సమ్ పీపుల్ విల్ థింక్ దాట్ తెంగాపాల్ సాల్నా అంటే కోకోనట్ ఆయిల్ వాడదామని అనుకుంటారు. తెంగాపాల్ అంటే కోకోనట్ ఆయిల్ వాడము, ఓన్లీ కోకోనట్ మిల్క్. ఏది కూడా యూ డోంట్ బిలీవ్ అండి, ఎగ్జాక్ట్ టేస్ట్ ఎలా ఉన్నాయంటే ట్రీట్ యువర్ టేస్ట్ బడ్స్ లాగే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. నథింగ్ ఈజ్ హై, నథింగ్ ఈజ్ లో, పర్ఫెక్ట్. అంటే ఇక్కడి నుంచి మీకు వచ్చే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అంత సెంట్రల్ కిచెన్ పెట్టుకొని ఇక్కడ ఇంత సిస్టమేటిక్గా ఇంత పర్ఫెక్ట్ టేస్ట్ ఎలా వస్తున్నాయని నాకు డౌట్. The first food inspection in my outlet who will do is my son. You give him the biryani, he will tell today the taste is little different. Before me he can tell. ఆయన నూల్ పరోటా అండ్ ఆంబూర్ బిర్యానీ ఫేవరెట్ అతనికి. ఓకే. ఎందుకంటే వాళ్ళు బెస్ట్ జడ్జ్ యాక్చువల్లీ. బాగుందా బాగా చెప్పేస్తారు, చెప్పేస్తారు. మనం అన్నా కొంచెం అటు చెప్తాం కానీ వాళ్ళు నచ్చలేదు, నచ్చింది అంతే. అండ్ ముతయ్య మురళీధరన్ క్రికెటర్ ఒకసారి వచ్చేప్పుడు మన స్ట్రీట్ బైట్ రవితేజ్ రవి గారు అప్పుడు ఒక 5-6 అవుట్లెట్స్ నుంచి బెస్ట్ ఐటమ్స్ తీసుకురామని చెప్తే వీ టుక్ దిస్. ఆయనకి చాలా నచ్చింది ఇది. అండ్ ఐ హ్యావ్ మై ఫోటో విత్ నూల్ పరోటా విత్ హిమ్. యా, దట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. నాకు నూల్ పరోటా అండి ప్లీజ్. ఇలాంటి నూల్ పరోటా నేను ఈ మధ్యకాలంలో కదా. ఈ నూల్ పరోటా కూడా యూ లవ్ ఇట్, నో డౌట్, 100% గ్యారంటీ. దిస్ నూల్ పరోటా కూడా ఇప్పుడు మీరు సైజ్ చూడండి ఎంత, ఏ సైజులో ఉంది. ఈ సైజ్ నూల్ పరోటా మీకు ఎక్కడ దొరకదు. దీనికి నూల్ పరోటా జనరల్లీ తమిళనాడు వెళ్తే మినిమం 6 inch to 8 inch సైజ్ ఉంటుంది. ఓకే. అండ్ దిస్ పరోటా ఇస్ సంథింగ్ అవర్ కస్టమర్స్ ప్రిఫర్ టు హ్యావ్ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే. హైదరాబాద్లో కూడా మీకు ఎక్కడ దొరకదు ఇప్పుడు దాకా. ఓకే. దీని తర్వాత ఎవరిని చేస్తే ఓకే ఉంటుంది. బట్ ఇన్ మై అండర్స్టాండింగ్ ఈ సైజ్ నూల్ పరోటా ఎక్కడ దొరకదు. ఓకే. ఇది తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5-6 members ఉంటారు,
ఈ చిన్న పరోటా చాలు నాకుంటే చిన్నగా ఈజీగా 1 సింగిల్ నూల్ పరోటా ఉంటుంది. దీంట్లో బ్యూటీ ఏమంటే పైన క్రిస్పీ ఉంటుంది, ఇన్సైడ్ సాఫ్ట్నెస్ ఉంటుంది. రైట్, పీపుల్ లైక్ ఇట్ దట్ వే. దట్ క్రంచీ అండ్ సాఫ్ట్నెస్. అవును, అండ్ లోపల మీరు ఇది ఇలా చూడండి, ఇలా థ్రెడ్ లాగా యూ కెన్ సీ హౌ ఇట్ ఈస్. దట్ ఈస్ ద టెక్స్చర్ ఆఫ్ నూల్ పరోటా అండ్ వీఆర్ హ్యావింగ్ దిస్ సిన్స్ 2016 ఆన్వర్డ్స్. ఓ Yeah. I think in my knowledge, we should be one of the first to start this in Hyderabad. కదా. Yeah. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఎక్కడ హైదరాబాద్లో నూనె పట్ట దొరకవు కదండి. Now, there are people doing it. ఓకే After this 12 years of journey, ఓకే. I'm also seeing some competition is coming up now, which is very welcoming. 12 years పడింది పాండి పరోటాస్కి ఒక మంచి కాంపిటీషన్ చూడడానికి, హైదరాబాద్లో స్టాండ్ అవడానికి స్టాండ్ అవ్వడానికి. నో, ఐ బిలీవ్ ఇన్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఏ లేదు అంటే యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్ డెఫినెట్లీ. సో ఎవరో ఒక లోకల్ పర్సన్కి ఈ పరోటాస్ చేస్తే కూడా బిజినెస్ ఉంటుంది అనే అనేది 12 years తర్వాత ఐడియా వస్తే రైట్ that is the success of సక్సెస్ ఆఫ్ యువర్ పాండి పరోటా. 100%. రైట్ And I want that also to be successful. రైట్ రైట్ ఆయన ఇప్పుడు వచ్చారు కాబట్టి మన కస్టమర్ తగ్గిపోతారని ఏమీ లేదు. రైట్. He will also have a big business and we will also have a big business. That is how the good ecosystem is built. ట్రూ. Yeah. పరోటా టెక్స్చర్ లేదా ఆ సాఫ్ట్నెస్, ఆ క్రంచీనెస్, ఇవన్నీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. Yeah. యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ బైట్ యాక్చువల్లీ. మీరు వితౌట్ గ్రేవీలో కూడా తినొచ్చు, తినండి. టాప్ మాత్రం తినండి, అప్పుడు ఆ ఒరిజినల్ ఫ్లేవర్ మీకు తెలుసు. ఏంటి విండో విత్ ఘీ ఆర్ యా, ఓ ఘీ ఇస్ దేర్. ఇంకదే ఓన్లీ పరోటా ఫీల్ వస్తుంది. మన తెలుగు వాళ్ళకి ఘీ ఉంటేనే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో, అండ్ వి లేస్ ఇట్ విత్ ఘీ. ఓకే, దట్ సీజన్ యాక్చువల్లీ నేను అది దాంతో తిన్నప్పటికి ఇక ఎంటీగా కూడా ఆ టేస్ట్ ప్లెయిన్గా లేదు, అవును ఫ్లేవర్డ్ ఉంది. యూ వాంట్ టు ఈట్ అనే ఒక ఇది ఉంది. అవును. పరోటాస్లో ఇంకేమున్నాయి యాక్చువల్లీ మన దగ్గర ఉన్నది? We have, you should definitely try Ceylon parota. ఒక తెప్పిస్తాను చికెన్ Ceylon parota. Ceylon is a Sri Lanka, right? Old name of Sri Lanka, Ceylon. I know. So this is a very famous parota in Ceylon. In Hyderabad also you get a similar texture called murtabak. In old city, Okay. murtabak is a similar style of parota. Okay. But they cook it in a very little bend tawa will be there. They put it in the oil and take it out. Okay. This we make it in tawa itself. And there's other called lapa parotas. Lapa is a typical egg dish. It is more stuffed with egg and even laced on top with egg. It will not have any spice, but it is a flavorful, rich in egg dish it is. You have to soak it in gravy. Okay. గ్రేవీలో అలా సోక్ చేసి తింటే Okay. మీరు ఇప్పుడు నేను చెప్పగానే నాకు ఇంకొకటి ఆర్డర్ చేయాల్సిన ఫీలింగ్ ఉంది. నా వీడియో కూడా ఒకటి ఉంది, ఎలా లాప పరోటా ఎలా తినాలి. ఒక్కొక్కరు ఇలా 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 డిప్ చేసుకుని తింటారు, అలా చేయకూడదు. ఈ తీసుకొని దానిపైన పోసి మొత్తం మిక్స్ చేసి తినాలి, అప్పుడు నీకు టేస్ట్ ఉంటుంది. I think the best critic or best review is a son of Raja sir name. What ఎనీ టైమ్ బిర్యానీ, ఈవెన్ ఇఫ్ యూ టెల్ స్కూల్ బిర్యానీ, స్కూల్ డస్ నాట్ అలో ఎనీ నాన్ వెజ్, Yes. సో హీ విల్ హ్యావ్ ఓన్లీ బిర్యానీ రైస్ దేర్. Eat biryani, drink biryani, sleep biryani. అంత మాది స్పీక్ బిర్యానీ. అలా అన్నాడు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ద నేమ్ యూ కాల్డ్ పాండి పరోటా. పాండి పరోటా అని పేరు పెట్టిన తర్వాత పీపుల్ విల్ థాట్ ఆఫ్ ఓన్లీ పరోటాసే ఉంటాయని అన్న. పాండి ఆఫ్ కోర్స్ పాండి అంటే పాండిచేరి అని ఒక ఇది ఉంటుంది, పరోటాస్ అంటే మనకు తెలుసు పరోటాస్. అది కాకుండా ఇలా ఒక రైస్ ఐటమ్స్ ఇలాంటి ఒక ఉన్నాయి అనేది ఐ డోంట్ నో, మేబీ మీ కస్టమర్లకు తెలిసి ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ మై ఇంటెన్షన్ ఈ వీడియోతో మీ చాలా మంది ఆడియన్స్ కి పాండి పరోటా ఈజ్ నాట్ ఓన్లీ పరోటాస్ కాదు, యూ హ్యావ్ ఆంబూర్ బిర్యానీ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్టర్స్. ఒక్కొక్క స్టార్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. డెఫినెట్లీ మీరు యూ కాన్ నేమ్ ఫర్ వన్ అట్లీస్ట్ ఏదైనా ఒకటి బాగాలేదని చెప్దానో కూడా లేదు. మీరు వీడియో కోసం చెప్తారని అనుకుంటారు, అవసరం లేదు. బట్ ఐ ఎంజాయ్ దట్ అండ్ ఐ థింక్ యూ ఆల్సో ఎంజాయ్. ఎవ్రీ టైమ్ నేను కూర్చొని తిన్నప్పుడు కూడా ఐ ఎంజాయ్ ద ఫ్లేవర్స్. ఇప్పుడు మీ టేబుల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నాకు కావాలని చెప్పి తీసుకొచ్చాను. ఇది నాకు కావాలి ఫస్ట్, తర్వాత ఈ మటన్ సూప్ ఇస్ వన్ ఆఫ్ ద డిష్. హైదరాబాద్ మొత్తం తిరిగానప్పుడు పాండిచేరిలో ఈ మటన్ బోన్ సూప్ కల్చర్ అనేది చాలా ఫ్రీక్వెంట్ కల్చర్. ఈవినింగ్ వెళ్తే బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో బండి ఉంటుంది, రైట్ అక్కడ వెళ్ళి మీరు సూప్ తాగితే ఈవినింగ్ మొత్తం ఫ్రెష్, మీకు రైట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీస్ అయిపోతుంది మీకు.
అంత ఫ్లేవర్ఫుల్ సూప్ అది. హైదరాబాద్కి వచ్చి ఒకరోజు సూప్ ఇలా ఉంటుందంటే వేరే వేరే సూప్ ఉంది, మటన్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న స్పెషల్ సూప్ ఉన్నాయి, బట్ ఈ సూప్ దొరకట్లేదు నాకు. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ హ్యావ్ ఇట్ when you are ill, when you are not feeling well, throat is not clear, it will help you on any time. రైట్. సచ్ హెల్తీ సూప్ ఇట్ ఇస్. అది తీసుకురావాలి. సరే ఇక్కడ మనమే చేద్దాము, మనం ఎందుకు పాండిచేరి వెళ్ళి తాగాలి. నాకు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు పాండి పరోటాలో నాకు తెలిసినంత ఇవి ఉన్నాయి కదా. వాట్ ఆర్ ద ఐటమ్స్ వీ హ్యావ్ ఇన్ ద పాండి పరోటాస్? ఇన్ ద మెనూ ఓపెన్ చేయగానే ఫస్ట్ బిర్యానీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగినట్టు పాండి పరోటాస్కి వస్తే బిర్యానీ ఉంది అని ఫస్ట్ పేజ్లే వీఆర్ పుట్టింగ్ దట్. అండ్ బిర్యానీ ఈజ్ ఆల్మోస్ట్ హ్యావింగ్ 30 to 35% of our sale. Yeah, that one single product will help us getting the 35% of sale. గ్రేట్. బాకీ కొత్త పరోటాస్ ఉంటుంది, అండ్ యూ గెట్ దిస్ నూల్ పరోటా ఓకే, and Kerala parota, Lapa parota, Ceylon parotas. Parotas, we are specialized in parotas, 100%. We are the one of the first restaurant which brought such a variety of parotas to Hyderabad. టు హైదరాబాద్. Right, and thankfully, we are still stabilized and we are still growing. And I'm very thankful for the Hyderabadis for accepting this. లేదు, డెఫినెట్లీ పరోటా లవర్స్ ఎవరు ఉంటే యూ కెన్ ఫైండ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పరోటాస్ హియర్. అండ్ వచ్చిన వాళ్ళకి ఈ డోంట్ మిస్ దిస్ ఆంబూర్ బిర్యానీ అండ్ మాస్టర్ కలికి. కలికి అంటే ఇలా కలపడం, రైట్. ఓకే, ఇలా కళ్ళకి బీట్ చేసి తావాలో పోర్ చేసి రోల్ చేయడం. ద మాస్టర్ కలికి, మాస్టర్ కలికి విత్ మటన్ సూప్. అసలు ఈ రెండు మిక్స్ చేసుకుని తినండి, నెక్స్ట్ లెవెల్ అంతే, నో డౌట్ నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఆల్ వెరీ ఆనెస్ట్లీ ఇది మేము యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, ఐ లవ్ ద ఫుడ్. నేను ఫుడ్ ఒక 1 month బ్యాక్ తిన్న తర్వాత నేను రాజు గారికి చెప్పాను, ఈ ఫుడ్ డెఫినెట్గా నేను ఐ డూ అ వీడియో ఫర్ మీ, రైట్, మీకోసం కాదు నా కోసం చేస్తాను. ఎందుకంటే నేను టేస్ట్ చేసి నేను ఎంజాయ్ చేసిన ఫుడ్ ఇంక చాలా మందికి ఇది తెలియాలి, వాళ్ళకి తెలిస్తే అట్లీస్ట్ ఇప్పుడు నా సైడ్ నుంచి ఇంకొంతమందికి తెలిస్తే బాగుంటుంది అనే థాట్ అనిపించి వీఆర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్. అఫ్ కోర్స్ రాజు గారు మేము అనుకున్నప్పటి నుంచి కోరట్లేదు, ఈసారి ఎలాగైనా చేసేయాలి అని పెట్టుకొని. బట్ వండర్ఫుల్ రాజు గారు, ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ వెరీ ఆనెస్ట్లీ. థ్యాంక్ యూ. మీరు తినిపించారనో లేకపోతే నేను వచ్చానో కాదు, నో వే, 1% కాదు. I thoroughly enjoyed that every dish. You are one of the person who spoke to me after eating the biryani for 30 minutes is you. ఈ బిర్యానీ గురించి 30 minutes మాట్లాడారు తిన్న తర్వాత నాకు. అంటే ఎక్కడ మిస్ అయ్యామని ఆలోచన అంటే ఉంటుంది కదా మనకు కూడా, ఎందుకు మిస్ అయ్యాము అనేది దాని గురించి. ఇప్పుడు రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఓనర్స్ కి ఇది ఒకటే బూస్ట్, ప్రాఫిట్ లాస్, వీఆర్ మేకింగ్ ప్రాఫిట్. క్రౌడ్ ఉంటుంది, పైసా ఎక్కర్రా అంటే క్రౌడ్ మాత్రం ఉంటుంది, బట్ ఇంకొక మైల్ ఎక్స్ట్రా వెళ్ళాలి అంటే ఇలాంటి మాట, ద కైండ్ ఆఫ్ బూస్ట్ వాట్ యూ గేవ్ దట్ డే విల్ మేక్ మీ టు రన్ ఎక్స్ట్రా మైల్ డెఫినెట్లీ. అబ్సల్యూట్లీ యూ పీపుల్ షుడ్, ఎవ్రీబడి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనే కాదు, సౌత్ ఇండియాలో ఎక్కడున్నా సరే. అఫ్ కోర్స్ హైదరాబాద్లో చాలా మంది అవుట్ సైడ్ నుంచి ఎవరునో ఢిల్లీ సైడ్, ఈస్ట్, వెస్ట్, నార్త్ సైడ్ నుంచి వచ్చిన పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటి డిషెస్ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే మాత్రం యూ కమ్ టు పాండి పరోటా. అన్డౌటెడ్లీ విల్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్టర్. అట్లీస్ట్ రిపీటెడ్గా వస్తారు, అది మాత్రం నమ్మకం నాకు, దట్ ఫర్ షూర్. సో రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ పాండి పరోటాస్లో అంటే ఆఫ్ కోర్స్ ఈ 5 branches మదినాగూడ, కుకట్పల్లి, హైటెక్స్, యూసఫ్గూడ అండ్ మణికొండ, 5 branches వాళ్ళ నియర్ బై ఏరియాను ఆల్ ఓవర్ ద ఇండియా, నాట్ ఓన్లీ సౌత్ అని కాదు, ఆల్ ద పీపుల్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ కదా, వాళ్ళందరూ గో అండ్ టేస్ట్ దిస్ ఆల్ డిఫరెంట్ ఐటమ్స్, యు లవ్ ఇట్, దట్స్ మై ప్రామిస్. అఫ్ కోర్స్ బాగాలేదంటే అలా కాదు, ఐఎమ్ ద గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తాను కాన్ఫిడెంట్లీ, ఏదో ఆరే 100% గ్యారంటీ చెప్తారు. బికాస్ మై ఫ్యామిలీ ఈట్స్ ఆల్మోస్ట్ thrice in a week. Yeah. See. And we order without telling our staff. We order to home, we get it and we tell whether there is any correction required or something. Staff will also be alert kada. Right. చెప్పకుండా ఆర్డర్ చేస్తాము. She will order, my wife will order almost 3 to 4 times in a week. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇది వాళ్ళ స్టాఫ్ చూసిన అర్థం అయిపోద్ది, చాలా జాగ్రత్తగా చేయాలి. తెలుసు వాళ్ళకి, బట్ ఎప్పుడు వస్తుందని తెలియదు కదా. సో ఎవ్రీవన్ విల్ బి అలర్ట్, రైట్? ఎవ్రీవన్ విల్ బి అలర్ట్, చేయాలి డెఫినెట్ గా. సో డెఫినెట్లీ యూ పీపుల్ ఎంజాయ్. ఇవి చూస్తుంటే కడుపు నిండిపోయింది, బట్ ఇది తిన్న తర్వాత
ఒక మంచి మ్యాప్ వేసుకొని మంచి టీ తాగేసిన తర్వాత ఆ టీకి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. థ్యాంక్ యూ లవ్, థ్యాంక్ యూ ఆల్. అండ్ మా పాండి ప్రొడ్యూసర్స్ రాజ్ గారికి ది బెస్ట్. ఇప్పుడు 5 అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ ఇయర్లో అట్లీస్ట్ ఇంకొక 5 అవుట్లెట్స్ ప్లాన్ చేసుకొని రైట్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 10 అవుట్లెట్స్ ప్లాన్ చేసుకొని కోరుకుంటాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ టు స్టెబిలైజ్ ద కరెంట్ సిచ్యువేషన్ రైట్ అండ్ మేక్ ఇట్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ రన్నింగ్ స్మూత్లీ. రైట్. అండ్ ఎప్పుడు వస్తే ఈ ఆంబూర్ బిర్యానీ మాత్రం ఫస్ట్ ఐటమ్ మిస్ చేయవద్దు, గ్యారంటీ నేను. వండర్ఫుల్. హై, ఇట్స్ క్లైమాక్స్ హై అనమాట. అవును. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. Thank you. ఫాలో దిస్ పేజ్. ఎక్స్క్లూజివ్ మా రాజుగారి ఛానల్లో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ డూయింగ్. నా ఛానల్లో కాకుండా ఆయన ఛానల్లో చేయడానికి కారణం మాత్రం దాని మీద లవ్లు పడిపోయాను కాబట్టి. ఎగ్జాక్ట్లీ, కారణం నేను కూడా కాదు, ఆ బిర్యానీ. బిర్యానీ కోసం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.